నమస్తే 99 టీవీకి స్వాగతం. డ్యూటీ అయిపోయి వచ్చాక కూడా మీకు కాల్స్ వస్తూ ఉన్నాయా? విరామం లేకుండా మీరే పని ఒత్తిడి ఫేస్ చేస్తూ ఉన్నారా? ఇక నుంచి అలాంటి సమస్య ఉండదు. ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చింది. కీలక బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది. రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు 2025ను శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఈ బిల్లును ప్రవేశపెట్టారు. రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు 2025 ప్రకారం విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న ఉద్యోగులకు కార్యాలయ పనుల నిమిత్తం ఫోన్ చేసి మెయిల్స్ పంపి వారి విశ్రాంతికి భంగం కలిగించకుండా నిరోధించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. రోజంతా ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చాక కూడా కొంతమంది పని ఒత్తిడిని ఫేస్ చేయాల్సి వస్తుంది. భోజనం చేయడానికి కొందరికి సమయం ఉండదు. ఇంట్లో భోజనం చేసే టైంలో కూడా అర్జెంట్ కాల్స్ వస్తూ ఉంటాయి. అంతేకాదు వారు ఫ్యామిలీతో స్పెండ్ చేయకుండా అనారోగ్యంతో ఉన్నా కూడా కాల్స్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. రెస్ట్ దొరక్క చాలామంది అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. మరికొందరికైతే ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటు వస్తుంది. ఇందుకోసమే కొత్త చట్టం వచ్చింది. ఉద్యోగులకు సంబంధించిన ఒక ప్రైవేట్ బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే లోక్సభలో రైట్ టు డిస్కనెక్ట్ బిల్లును ప్రవేశపెట్టారు. ఉద్యోగుల పనిభారం తగ్గించి పని తర్వాత వ్యక్తిగత సమయానికి ఆటంకం కలగకుండా ఉండే ఉద్దేశంతో ఈ బిల్లును రూపొందించారు. విధులు ముగిశాక సెలవు రోజుల్లో కూడా ఉద్యోగులకు వారి కార్యాలయాల నుంచి ఫోన్లు, మెయిల్స్ రావడం వల్ల వ్యక్తిగత కుటుంబ జీవనానికి ఆటంకం కలుగుతోందని బిల్లు ప్రవేశపెడుతూ ఉన్నట్టు సుప్రియా సూలే పేర్కొన్నారు. అటువంటి కాల్స్, మెయిల్స్ స్వీకరించకుండా తిరస్కరించే హక్కు ఉద్యోగులకు కల్పించాలని బిల్లు పేర్కొంది. దీనికి గాను ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని నెలకొల్పాలని బిల్లు ప్రతిపాదించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలు వారి మొత్తం వేతన చెల్లింపులో 1% జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. పని వేళలు ముగిశాక సెలవు రోజుల్లో పనికి సంబంధించిన కమ్యూనికేషన్లకు స్పందించకుండా ఉండే చట్టబద్ధమైన హక్కును ఉద్యోగులకు కల్పించడం దీని ఉద్దేశం. ఈ హక్కును వినియోగించుకున్నందుకు గాను ఉద్యోగిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు లేదా ప్రతికూల శిక్షలు ఉండకుండా ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది. 10 మందికి పైగా ఉద్యోగులున్న కంపెనీలు పని వేళల తర్వాత కమ్యూనికేషన్ నిబంధనలపై ఉద్యోగులతో చర్చలు జరపడం, నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగులపై జరిమానా విధించడం వంటివి కూడా ఈ బిల్లులో ఉన్నాయి. అయితే ఇది ప్రైవేటు బిల్లు. కేంద్ర మంత్రులు కాకుండా సాధారణ పార్లమెంట్ సభ్యులు ప్రవేశపెట్టే ఈ బిల్లులు చట్టాలుగా మారడం మన దేశంలో చాలా అరుదు అని చెప్పొచ్చు. అయితే ప్రభుత్వ చట్టం చేయాల్సిన అవసరం ఉందని భావించే అంశాలపై లోక్సభ, రాజ్యసభ సభ్యులు ప్రైవేటుగా బిల్లుల్ని ప్రవేశపెట్టొచ్చు. ప్రభుత్వం సమాధానం ఇచ్చిన తర్వాత సాధారణంగా ఈ ప్రతిపాదిత బిల్లులను ఉపసంహరించుకుంటారు. మరోవైపు తమిళనాడులో నీట్ ప్రవేశ పరీక్ష నుంచి మినహాయించాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్, దేశంలో మరణ శిక్షను రద్దు చేయాలని డిఎంకే ఎంపీ కనిమొళి, జర్నలిస్టులకు భద్రత కల్పించాలని విశాల్ దాదా, ప్రకాష్ బాపు పాటిల్ ఇలా పలు బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే రైట్ టు డిస్కనెక్ట్ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.